నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ నర్సుల నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యమైన శిశువు ప్రాణాలు కోల్పోయింది. సమయానికి డాక్టర్ రాకపోవడంతో నర్సులు చేసిన నిర్వాకానికి ఓ ప్రాణం బలైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఆసుపత్రి యాజమాన్యం ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయాడని, వారిని సస్పెండ్ చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పాత బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో కొనసాగించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి నరకం చూపించి శిశువు ప్రాణం తీశారని వాపోయారు. కిలోలు ఉండడం వల్ల వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు విన్నవించారు డాక్టర్లకు. ఏమని అంటే పాప 4 కేజీలు ఉంటే మీరు డెలివరీ అయ్యే పరిస్థితి ఉంటే నార్మల్ డెలివరీ చేయండి, లేకపోతే సిజరింగ్ చేయండి. ఒకవేళ మీ వల్ల కాలేదంటే మమ్మల్ని బయటికి రెఫర్ చేయండి, మేము ప్రైవేట్ హాస్పిటల్కో లేదా ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తామని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరినప్పటికీ అక్కడ హాస్పిటల్ ఉన్నటువంటి సిబ్బంది లేదు, మీరు చెప్పింది మేము వినాలా, డాక్టర్స్ మీరా మేమా అనేటటువంటి పద్ధతిలో కుటుంబ సభ్యులకు మాట్లాడము. అదే రకంగా వాళ్ళు సిజరింగ్ చేయకపోగా లేదా ఆమెకు నార్మల్ డెలివరీ అక్కడ చేయకుండా కనీసం అక్కడ ఉండేటటువంటి డ్యూటీ డాక్టర్స్ కూడా లేకుండా ఆమెకు అంటే ఈరోజు మార్నింగ్ 6-7 మధ్యలో ఆమెకు పెయిన్స్ వస్తే కనీసం అక్కడ డ్యూటీ డాక్టర్స్ లేకపోవడం వల్ల, అక్కడ ఆమెకు డెలివరీ చేసేటటువంటి డాక్టర్స్ లేకపోవడం వల్ల అక్కడ ఉండేటటువంటి సిస్టర్స్ వాళ్ళకు ఏమాత్రం తెలియని వాళ్ళు ఆమెకు డెలివరీ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో డ్యూటీలో ఉండేటటువంటి డాక్టర్స్ అందుబాటులో లేకుండా ఈరోజు పేదల ప్రాణాలని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉంది. మా ప్రభుత్వం ఉన్నది, మా హాస్పిటల్ ఉన్నది, మేము ఇక్కడనే ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేయాలనే ఉద్దేశంతో మాతో డబ్బులు ఉన్నా కూడా మేము ప్రైవేట్కి పోలేదు.